ఉపవాసం భంగం చేసే విషయాలు ఏంటి? రోజా ఉన్న సమయంలో మనం ఏమేం చేయరాదు? మొట్టమొదటి ఏంటి? గుర్తుండి తినడం, త్రాగటం, చేయటం. మనకు గుర్తుంది కానీ ఏమైతుందిలే అని ఎవరైనా తిన్నారు లేక ఏదైనా తాగారు, వారి రోజా భంగం అవుతుంది. అతను ఏం చేయాలి? ఆ రోజుకు బదులు అతను తౌబా చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ రంజాన్ తర్వాత మళ్ళీ ఆ రోజాను పూర్తి చేయాలి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, మర్చిపోయి తిని త్రాగిన వాడు ఉపవాసం పూర్తి చేసుకోవాలి. ఒక హదీస్లో ఉంది, ఎవరైనా ఇదేంటి ఇప్పుడు చెప్పింది తెలిసి తెలిసి తినడం త్రాగడం, కానీ ఎవరైనా మర్చిపోయి తిన్నట్లయితే త్రాగినట్లయితే, మర్చిపోయి తిన్నాడు, ఒక ముద్దని మింగాడు, మింగిన తర్వాత గుర్తుకొచ్చింది అరే నేను రోజా ఉన్నాను కదా అని, అటువంటి వారు వెంటనే ఆ ఉపవాసం పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నాడు, అతనికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తినిపించాడు, తాగిపించాడు, అందుకని అతను ఉపవాసం పూర్తి చేసుకోవాలి. అతని ఉపవాసం భంగం కానట్లు. కానీ కావాలని తింటే తాగితే అతని ఉపవాసం భంగం అవుతుంది. అదేవిధంగా ఎవరైనా ఇంజెక్షన్స్ వేసుకుంటారు. ఇంజెక్షన్ ఏమిటి? తాకత్ కోసం ఇంజెక్షన్స్, లేదా గ్లూకోజ్ ఎక్కిస్తారు. గ్లూకోజ్ డైరెక్ట్ మనం ఆహారానికి బదులు. చూడండి, పేషెంట్లు హాస్పిటల్లో ఉంటే అతను తిండి పెట్టొద్దు అని అంటారు డాక్టర్లు, కానీ గ్లూకోజ్ నడుస్తూ ఉంటుంది. అలా చేసినట్లయితే ఉపవాసం వారిది భంగం అవుతుంది. అటువంటి వారు ఆ రోజు ఉపవాసం బదిలి తర్వాత మళ్ళీ ఉపవాసం పాటించాలి. సంభోగించడం వలన ఉపవాసం భంగం అవుతుంది. అంటే భార్య దగ్గరికి వెళ్ళాడు, ఆ తర్వాత ఇద్దరు కలిసారు ఆ ఉపవాస స్థితిలో, అటువంటప్పుడు ఆ రోజా భంగం అవుతుంది. ఆ ఉపవాస స్థితిలో అట్లా చేసినట్లయితే ఆ వ్యక్తి ఏం చేయాలి? 60 మందికి భోజనం తినిపించాలి. ఇంకోటి ఏంటి? 60 రోజులు కంటిన్యూస్గా రోజా ఉండాలి. కానీ ఒక్క రోజు కూడా మధ్యలో బ్రేక్ ఉండదు అనమాట. కానీ అది కూడా కష్టం అనిపిస్తే ఏం చేయాలి? 60 మంది పేదలకు అన్నం తినిపించాలి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పాడనమాట. ఒకవేళ నిద్రలో స్ఖలనం అయితే రోజా భంగం కాదు. ఎవరైనా పడుకున్నారు రోజా స్థితిలో, వారి నిద్రలో స్ఖలనం అయింది, అయితే అతను రోజా కంటిన్యూ చేయాలి. ఎందుకంటే అతను కావాలని చేయలేదు కాబట్టి. కానీ ఎవరైనా కావాలని వీర్యం బయటకు తీసినట్లయితే అతని రోజా భంగం అవుతుంది. ఒకవేళ శరీరం నుండి రక్తం తీయించుట, అది చెడు రక్తం కావచ్చు, లేక ఎవరికైనా ఇతరులకు రక్తదానం కావచ్చు. బ్లడ్ టెస్ట్ కోసం తీస్తే అది కొంచెం తీస్తారు కాబట్టి అది నష్టం లేదు, ఉపవాసం భంగం కాదు. కానీ చాలా ఎక్కువ, అంటే వేరే వాళ్ళకి బ్లడ్ డొనేషన్ చేశారు, లేకపోతే ఎక్కువ రక్తం కారిపోయింది యాక్సిడెంట్ వలనో దేని వలనో, అయితే వారి రోజా భంగం అవుతుంది. ఎందుకనంటే దాని వలన అతనికి ఆరోగ్యం క్షీణించవచ్చు, లేక నష్టం వాటిల్లవచ్చు. అందుకని అతని రోజా భంగం అవుతుంది. అటువంటి వ్యక్తి తర్వాత మళ్ళీ రంజాన్ తర్వాత రోజాలు ఉండాలి. ఉపవాస స్థితిలో స్త్రీల కోసం స్పెషల్లీ వారికి నెలవారీ వచ్చినట్లయితే, లేక ఉపవాసం ఉన్నారు, వాళ్ళు గర్భవతి స్త్రీ ఉపవాసం ఉంది, డెలివరీ అయింది, అటువంటి స్థితిలో వారి ఉపవాసం భంగం అవుతుంది. వారు మళ్ళీ తర్వాత వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా భంగం కాని విషయాలు ఏంటంటే, ఉపవాస స్థితిలో ఈ కార్యాలు చేయవచ్చును. ఏ కార్యాలు? చాలా మంది ఉపవాసం ఉండి నోట్లో ఉమ్మి వచ్చినప్పుడల్లా వాళ్ళు బయట ఉమ్మి వేస్తూ ఉంటారు, వెంటనే ఉమ్మి వేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. చాలా మంది అనుకుంటారంటే అది లోపలికి పోతే మన రోజా భంగం అవుతుందని. అది చాలా తప్పుడు ఆలోచన. ఎందుకంటే అది మన నోటి లోపలి పదార్థం, మరియు అది మనం తినటం లేదు, స్పెషల్లీ అది మన నాలుకను తడిగా ఉంచడానికి పనిచేస్తుంది. కాబట్టి ఉమ్మి కొంచెం కొంచెం వస్తే అది లోపలికి తీసుకోవచ్చు, దాంట్లో ఎలాంటి తప్పు లేదు. మాటికి ఉమ్మి వేయడం వలన మన ఆరోగ్యం క్షీణిస్తుంది, ఆ తర్వాత తింపినట్లు అవుతుంది. అందుకని అలాంటిది పని చేయకూడదు. స్నానం చేయడం, స్నానం అంటే ఉపవాసం ఉండి స్నానం చేయవచ్చు. స్నానం చేస్తే ఎలాంటి ఉపవాసానికి భంగం వాటిల్లదు. ఎందుకనంటే చాలా మంది అనుకుంటారు రోజా ఉండి కటింగ్ చేయొద్దు, గోర్లు కత్తిరించొద్దు, స్నానం చేయొద్దు అంటారు. ఇది తప్పుడు ఆలోచన. ఉపవాస స్థితిలో వంటికలు కత్తిరించుకోవచ్చు, ఆ తర్వాత గోళ్ళు కత్తిరించుకోవచ్చు, ఆ తర్వాత ఏంటి స్నానం కూడా చేయవచ్చు, నెత్తికి నూనె కూడా పెట్టుకోవచ్చు, ఏమీ నష్టం కాదు ఇన్షాల్లా. ఒకవేళ రాత్రి అతను భార్య దగ్గరికి వెళ్ళాడు, లేక నిద్రలో వీర్యస్ఖలనం అయింది, అయితే ఉదయం పూట వజు చేసుకుని సైరీ చేయాలి. ఆ తర్వాత నమాజ్ కన్నా ముందు స్నానం చేయవచ్చు. గుసులు చేసిన తర్వాతనే సైరీ చేయాలని అదేం రూల్ లేదు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నాడు, ఎవరైతే జనాభా స్థితిలో ఉంటారో వారు వజూ చేసి సైరీ చేసిన తర్వాత వాళ్ళు స్నానం చేయవచ్చు. ఔ కమా ఖాల సల్లల్లాహు అలైహి వసల్లం. ఇదే స్థితి బహిష్టు స్త్రీ ఎవరైతే నెలవారీ వస్తుందో వాళ్లకు, స్త్రీలు మగరిబ్ తర్వాత వాళ్ళు పవిత్రురాలు అయ్యారు. అటువంటి వాళ్ళు ఏం చేయాలి? పొద్దున ఇప్పుడు చెప్పిన విధంగానే వజూ చేసి సైరీ చేసి ఆ తర్వాత స్నానం చేసుకోవచ్చు ఇన్షా అల్లాహ్. వారిది రోజా పర్ఫెక్ట్గా అవుతుంది. అయితే ఈ విషయాలు తప్ప ఇంకా ఏవి కూడా రోజాను భంగం చేయవు. ఇంకా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన కొన్ని విషయాలు ఏంటంటే, ఎవరైతే ఉపవాసం ఉండి వారు అబద్ధం చెప్పడం
మరియు అబద్ధంపై అమలు పరచడం ఆపరో వారు ఆకలి దప్పుకొలతో ఉండటం అల్లాహకు ఏమాత్రం ఇష్టం లేదు, ఏమాత్రం అవసరం లేదు అని మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పాడనమాట. అంటే రోజా ఉండి కూడా అబద్ధాలు ఎవరైతే చెప్తారో వారి రోజా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కబూల్ చేయడు అనే అర్థం వస్తుంది. వారికి ఆకలి దప్పికలే వాళ్ళకి ప్రాప్తం అవుతుంది అని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పాడనమాట. అందుకని రోజా ఉన్నప్పుడు ఏం చేయాలి? అబద్ధాలు చెప్పకూడదు, మరియు అబద్ధాలు వేరే వారికి కూడా అది ఆపాదించకూడదు. ఎప్పుడు కూడా సత్యమే పలకాలి. నార్మల్ రోజుల్లో కూడా సత్యం పలకాలి, కానీ అప్పుడప్పుడు అబద్ధాలు ఎవరైనా కావాలని కానీ లేక హాస్యాస్పదంగా లేకపోతే మజాక్లో కానీ అబద్ధాలు ఆడతారు. కానీ రోజా ఉన్నప్పుడు మజాక్తో కానీ సీరియస్నెస్ కానీ అబద్ధాలు ఆడకూడదు.